గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను నరేష్. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. అమరావతి నవ్యాంధ్ర తలమానికం. గతంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న రాజధాని అమరావతి ఇప్పుడు 360 డిగ్రీస్లో బుల్లెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. అవును, అందరూ అదిరిపోయేలా అమరావతి రూపొందుతోంది. 5 ఏళ్ల కడగండల్ని తట్టుకొని నిలబడిన అమరావతి ఇప్పుడు వడివడిగా వేగమందుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పగలే కాదు, రాత్రి వేళల్లోనూ పనులు యమా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, యంత్రాలతో పనులు చేస్తున్నారు. కొద్ది గంటల్లో అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలకు కనుల విందు చేసేలా ఒకే రోజు 3 ప్రారంభాలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభోత్సవంతో పాటు రాజధానికి రాజమార్గమైన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ప్రారంభం కాబోతోంది. అలాగే అద్భుతంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాదు, ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి 6 అంతస్తులు పూర్తి కావడంతో పాటు ఐకానిక్ హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా ఎన్నో కుట్రల్ని, కుయుక్తుల్ని, అవమానాల్ని తట్టుకున్న అమరావతి పడక దశ దాటుకుని పరుగులు పెడుతోంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్. ఇందులో మనతో పాల్గొంటున్నారు అజయ్ వక్కంటి గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మిగతా గెస్టులు ఏలూరు రామచంద్రారెడ్డి గారు, షేక్ సైదా గారు. సో ముందుగా అజయ్ వక్కంటి గారు, నమస్తే. నరేష్ గారు, మీకు, వైకేటీ వీక్షకులకి, డిబేట్ లో పాల్గొనబోయే ప్యానలిస్టులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అజయ్ గారు, మరికొన్ని గంటల్లోనే ఒక కీలకమైన ఘట్టాలు అమరావతిలో ఆవిష్కృతం కాబోతున్నాయి. సో ఏం చెప్తారు? ఇన్నాళ్లు ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని, మధ్యలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కాబోతున్న కీలక ఘట్టాల గురించి ఏం చెప్తారు? నరేష్ గారు, విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద నమ్మకంతో అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాలకు పైగా రైతులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన విజనరీని నమ్మి ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నరేష్ గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళ తరతరాలుగా వస్తున్న భూమిని నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టింది. 2014 నుండి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో అక్కడ సెక్రటరీ అయితే కావచ్చు, అసెంబ్లీ అయితే కావచ్చు, పరిపాలనా భవనాలు అయితే కావచ్చు, ఆయన అక్కడ నిర్మించి రాష్ట్ర ప్రజలకి ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆ రోజు నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాల పొలాన్ని రైతులు అందించారో వాళ్ళందరికీ నమ్మకం కలగజేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ లాగా, నరేష్ గారు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్, అతను చెప్పిన అబద్ధ ప్రచారాలు నమ్మి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అతను అందలం మీద కూర్చోబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో అసెంబ్లీలో నేను అమరావతి రాజధానికి ఏకగ్రీవంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను, 30,000 ఎకరాలకు పైగా రాజధాని నిర్మాణానికి భూమి కావాలి, నేను కూడా సమర్థిస్తా ఉన్నాను, ఆ రోజు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధానిలో ఇల్లు కూడా లేదు, ఇక్కడ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని చిదరం చేశారు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు. శ్మశానం అన్నారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేదానికి, ఇక్కడ అభివృద్ధి చేసేదానికి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ అనవసరంగా పెట్టుబడి పెడుతున్నాం, ఇది అవసరం లేదు, 3 ప్రాంతాలు 3 రాజధానులు, మునిగిపోతుందన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ఇంకా రకరకాల మాటలు మాట్లాడారు. నరేష్ గారు, ముంపు ప్రాంతంతో పాటు ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని నమ్మి ఆ ప్రాంత రైతులు పొలాలు ఇచ్చారో వాళ్ళు కనీసం అయ్యా మా గోడు వినండి అని అడిగేదానికి కూడా అవకాశం లేకుండా
పరదాల మాటున బార్గెట్ల మాటున అసెంబ్లీకి వచ్చి దాక్కుని పారిపోయిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసి వాళ్ళ ఇళ్ల మీద పోలీసు యంత్రాంగంతో దాడులు, అదే విధంగా వాళ్ళు ఈ రాష్ట్రానికి మా గోడు చెప్పుకుంటామంటే వినకుండా వాళ్ళ మీద కేసులు. చివరికి నరేష్ గారు ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా ఇది శాసన రాజధాని, పరిపాలనా రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని రాయలసీమ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే విధంగా కనీసం ఎక్కడ ఒక ఇటుక రాయి పెట్టకుండా ఇతను భార్య నివసించేదానికి, మళ్లీ అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరు నివసించేదానికి రుషికొండలో 750 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ రోజు అమరావతి మీద, అమరావతి నిర్మాణాల మీద దుష్ప్రచారం చేస్తున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నరేష్ గారు ఒక బిల్డింగ్, ఒక ఇద్దరుంటా కట్టిన బిల్డింగ్ 750 కోట్ల రూపాయల వ్యయం అంటే కనీసం ఒక స్క్వేర్ ఫీట్ కి 25,000 రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి ఈ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అక్కడ 5,000 రూపాయలతోనో 6,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటే దాని మీద విషయం చిమ్ముతాం. నరేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన బీజేపీ కలయిక 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు, ప్రభంజన విజయాన్ని కట్టబెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక తీర్మానం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి. నరేష్ గారు, కూటమి ప్రభుత్వము స్టాండ్ అభివృద్ధి వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారో దాని మీద నిలబడుతూ నరేష్ గారు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి ఏ విధంగా తీసుకెళ్లారు, ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, క్యారియర్ ఏసీ సంస్థ అయితే కావచ్చు, ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానాల తయారీ కేంద్రం, దాంతో పాటు డ్రోన్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాయలసీమ, ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న ఏదైతే ప్రారంభించారో గౌరవ నరేంద్ర మోడీ ప్రధాని గారి చేతుల మీదుగా గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ రకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ. అదే విధంగా అమరావతి నరేష్ గారు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అమరావతి రాజధాని. నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అమరావతిలో ఏ విధంగా పురుడు పోసుకుంటా ఉన్నాయి. ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఒక 15 బ్యాంకింగ్ సెక్టార్ కు సంబంధించిన వాళ్ళ కార్యకలాపాలు అక్కడ నిర్వహించేదానికి ఆ సంస్థలు అక్కడ శంకుస్థాపనలు చేసి 15 బ్యాంకులు, జాతీయ బ్యాంకులు అక్కడ, దాంతో పాటు ఎస్ఆర్ఎం, విట్టు, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలు ఏ విధంగా. అదే విధంగా రేపు 13వ తారీఖున సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ. నరేష్ గారు, ఏదైతే ప్రతి రాజధానికి ప్రతి పౌరుడు రావాలని కోరుకుంటాడో దానికి కనెక్టివిటీ అవసరం నరేష్ గారు. సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు రాజధాని ప్రాంతం చుట్టూ ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఏ విధంగానైతే హోటల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏ విధంగా అక్కడ పురుడు పోసుకుంటా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా పెట్టుబడులు క్యూ కడతా ఉన్నాయి. నరేష్ గారు, భారతదేశానికి రూపాయి పెట్టుబడి వస్తే 25 పైసలు పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో గౌరవ నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా చేసిన ఘనత నారా లోకేష్ గారిది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహిస్తున్న శాఖలో
ఏ విధంగా ఆయన నిర్వహిస్తున్న శాఖల్లో అత్యున్నతంగా ఆయన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నాడు.